ప్రేమ ఎంత బాధని కలిగిస్తుందని అడిగితే ఇంత అంత అని మాటల్లో చెప్పలేం. పొగురు, తిమ్మురు, అధికారం, కోపం, మొండితనం ఇవన్నీ ఉన్న ఒక అమ్మాయి ఒక అబ్బాయి ప్రేమించుకుంటే ఎలా ఉంటుందో ఇప్పుడు మనం చూడబోతున్నాం. విక్రమ్, ఆద్య వీళ్ళిద్దరు ప్రేమ కథే ఈ అన్న. ఈరోజు ఎలాగైనా సిట్టింగ్ వేసి మంచిగా ఎంజాయ్ చేద్దామన్నా. ఏముందిరా, ఏంటే ఆద్య, రోజు ఏదో పని చేసుకుంటా ఉంటావు. నువ్వును నిన్ను బాగా చూసుకుంటా. నీలాంటి అమ్మాయిల కోసమేనే ఇక్కడ వెయిటింగ్. నేనంటే ఏదో ఒక పని చేసుకుంటున్నా. పని పట్ట లేకుండా ఊరి మీద తిరిగే వాడివి నువ్వు నాలాంటి అమ్మాయిల కోసం వెయిటింగా? ముందెళ్ళి మీ అమ్మ నాన్న చూసుకోరా. నువ్వేంట్రా ఇట్రా. నేనేమనలేదక్క, వాడే. నిన్నేమన్ను, నేను చెప్తున్నానుగా ఇట్రా రా. ఇంకా మూతి మీద మీసం గడ్డం రాలేదు, అప్పుడే అమ్మాయిని కామెంట్ చేయడానికి రెడీ అయిపోయావా? ఇంకోసారి ఈ చుట్టుపక్కల మీ ఇద్దరు అమ్మాయిలు కామెంట్ చేస్తూ కనిపించారనుకో, ఏం చేస్తానో నాకే తెలీదు. హలో. సార్ వస్తున్నా. రేయ్, అది రిపేర్ అయింది, చూసుకో. సరే మా. అరే, నాకు ఒక చిన్న పని ఉంది, నేను బయటకు వెళ్తున్నా. సరే. అన్నట్టు ఈ బైక్ అతను వస్తే మొత్తం డబ్బులు తీసుకునే బైక్ ఇవ్వు. ఇంతకు ముందు కూడా సర్వీస్ చేసుకుని ఎగ్గొట్టాడు, సరేనా? సరే సరేనా. హలో, ఎక్స్క్యూజ్ మీ, బైక్ స్టార్ట్ అవ్వట్లేదు, ఒకసారి చూస్తారా? వస్తున్నా మేడం. మేడం, బైక్లో వైరింగ్ ప్రాబ్లం అనుకుంటా మేడం. ఎంత టైం పడుతుంది? ఒక హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది. ఏమన్నా వర్క్ ఉంటే చూసుకురండి మేడం, చేసి పెట్టేస్తా. కొంచెం త్వరగా చేయండి. ఓకే మేడం. అమ్మా ఆద్య. హలో నాన్న. ఏంటమ్మా ఇంకా రావట్లేదు? బైక్ ట్రబుల్ ఇచ్చింది నాన్న, రిపేర్ అవుతుంది. మరి చీకటి పడుతుంది కదా నాన్న, నేను వచ్చేదా? పర్లేదు నాన్న, నేను వచ్చేస్తాను. సరేనమ్మా, త్వరగా వచ్చేసాయి, నేను నీతో కొంచెం మాట్లాడాలి. ఓకే. అన్నా ఏంటి? 6000 పేమెంట్ చేయండి అన్న. సర్వీస్ డబ్బులు. మీ ఓనర్కి ఫోన్ చేసి మాట్లాడతలే. లేదన్నా, ఇచ్చేపోవాలి. మా ఓనర్ తీసుకోమన్నాడు. ఇప్పుడు అవ్వదు బ్రో, మీ ఓనర్కి ఫోన్ చేసి మాట్లాడతా పో. ఇంతకుముందు కూడా ఇవ్వలేదన్నా. మీ ఓనర్కి చెప్తలే. కుదరదన్నా. కుదరదు. ఎందుకు కుదరదు? లేదన్నా, ఇచ్చేసి వెళ్ళిపోండి. నేను మాట్లాడతలే. అలా అవుదన్నా. బైక్ మీదే కదా? ఏంది? బైక్ మీదే కదా, రిపేర్ చేసుకున్నారుగా, డబ్బులు ఇవ్వండి. ఈమెవరు? కస్టమర్ అన్నా. ఎట్రా?
ఫోన్ చేసి వాడికి ఏం చెప్పారా? నేనేం చెప్పలేదు, అక్కడ జరిగిందే చెప్పాను. సరిపోయారు ఇద్దరండి. అదిగో వచ్చాడు. రే ఆగరా, నువ్వు వాళ్ళతో గొడవ పడేస్తున్నావా? అవును. నువ్వు తాగేసి వచ్చావా? ఆ, యో రే, వీడు ఎప్పటి నుంచి తాగుతున్నాడు రా? చెప్పరా, ఎప్పటి నుంచి తాగుతున్నారా? నువ్వు ఇలా తాగి పోరంబోకులా గొడవలు పెట్టుకోవడానిక మెకానిక్ షాప్ పెట్టుకున్నావు? ఎవడు పూర్వం పోకో రిపేర్ చేసేందుకు డబ్బులు అడిగితే వీని కొట్టేసి వెళ్ళాడు. వెళ్ళి అడగడం తప్ప? ఇప్పుడు వీని వదిలేస్తే రేపు ఇంకోటి వచ్చి కూడా అలాగే కొడతాడు. షాప్ పెట్టింది డబ్బులు సంపాదించడానికి, ఇలా ఫ్రీగా చేయడానికి కాదు. వాడు చచ్చి ఉంటే? చేస్తే చేస్తాడు. ఏం చేస్తాడు అలా అంటాడు? భూమికి భారం తప్ప. మాట్లాడినంత ఈజీ కాదు, ఇది జీవితం. ఇటు చూడు, ఇది నా జీవితం. ఏది మంచి ఏది చెడు నాకు తెలుసు. నువ్వు చెప్పేంత అవసరం లేదు. ఇలా అన్నిట్లోనూ ఏళ్ళు పెడుతున్నావు అనుకో, నిన్ను ఇంటిని వదిలిపెట్టి వెళ్ళిపోతా. నువ్వు ఒక్కడవే ఒంటరిగా ఉండాల్సి ఉంటుంది. రేయ్, నువ్వేంటి ఇంకా ఇక్కడే ఉన్నావు? వెళ్ళు, రేపు షాప్ ఓపెన్ చేయాలి. యో, ఈ టైంలో ఏం చేస్తున్నావు ఇక్కడ కూర్చొని? రా, లోపలికి వెళ్దాం. ఎక్కడికి వెళ్తున్నావు? నేను వస్తాలే, నువ్వు వెళ్ళరా. ఇప్పుడు ఏమైందని ఏడుస్తున్నావు? ఇప్పుడు నాకిక్కడ మర్యాద ఏముందని? నువ్వు పుట్టినప్పుడే మీ అమ్మ చనిపోయింది. అప్పటి నుంచి నేను నా గురించి కాకుండా నీకోసమే బ్రతుకుతున్నాను. నీకిప్పుడు ఎంత వయసు వచ్చిన తర్వాత నా అవసరం నీకు లేదని నాకు అర్థమైపోయింది. నన్ను వదిలి ఎప్పుడు వెళ్ళాలన్నా నువ్వు వెళ్ళగలవు, కానీ వెళ్ళలేవు. నువ్వు నన్ను వదిలి వెళ్ళలేవు. ఆ సంగతి నాకు తెలుసు. ఎందుకంటే నేను నిన్ను పెంచాను. నా కొడుకు ఎలాంటి వాడో నాకు బాగా తెలుసు. నన్ను వదిలి వెళ్ళిపోతానన్నావుగా, అప్పుడు నాకేమనిపించిందో తెలుసా? నాకెలాగూ వయసు అయిపోయింది. నేనెప్పుడు చనిపోతానో నాకే తెలియదు. ఒకవేళ అనుకోకుండా నాకేదైనా జరిగితే నిన్ను చూసుకునే వాళ్ళు ఎవరున్నారా? ఆ భయం నీకుందో లేదో గాని నాకుంది. ఇప్పుడు నిన్ను ఒక ఇంటివాడిని చేయాల్సిన సమయం వచ్చింది. ఏంటి ఇవాళంతా కొత్తగా మాట్లాడుతున్నావు? బాగా ఆలోచిస్తే నువ్విలా అవ్వడానికి కారణం నేనే అనే అర్థమవుతుంది. నీ స్కూల్ అయిపోయిన తర్వాత కాలేజీలో జాయిన్ అవుతానంటే నేనే వద్దని చెప్పి ఏదైనా పని చూసుకోమన్నాను. ఇప్పుడు నువ్వు ఇలా తాగి రావడం, గొడవలు పడ్డానికి కారణం నేనేరా. అప్పుడు నేను అలా చెప్పబట్టే నువ్వు ఇలా తయారయ్యావు. లేకుంటే నేను కాలేజీకి వెళ్ళిపోయి పెద్ద కలెక్టర్ అయిపోయావని. ఊరికే ఏదేదో మాట్లాడుతున్నావు. రా, వెళ్దాం. లేదురా, నా వల్లే నువ్వు చెడిపోతున్నావు. నేనేం నీ వల్ల ఏం చెడిపోలేదు. నువ్వు అన్నీ కరెక్ట్గానే చేసావు. సరేనా? రా, వెళ్దాం. ఇంకేంటి? సరే, ఇప్పుడేంటి? నేను తాగకూడదు, గొడవలకి వెళ్ళకూడదు, అంతే కదా? సరే రా, నేనేం చేయను, మంచిగానే ఉంటా. సరేనా? రా, వెళ్దాం. రేయ్, నేను నీకు ఒకటి చెప్తాను, నా కోసం చేస్తావా? ముందేంటో చెప్పు. నువ్వు పెళ్లి చేసుకోరా. ఓ, పెద్ద ప్లానే వేసావు. సరేరా, చేసుకుంటా. నాకి నువ్వు చేసే భోజనం తిని తిని బోర్ కొట్టేసింది. రా ఇంకా. నాకు కూడా. పదరా. హలో, నేనైనా అప్పుడప్పుడు వంటలు మారుస్తుంటా, నువ్వు చేసిందే చేస్తుంటావు. చేసావులే గాని పదరా. సరే సరే. రేపే మనం అమ్మాయిని చూడడానికి వెళ్తున్నాం. ఏంటి రేపేనా? ఆ అమ్మాయి నా స్నేహితుడి కూతురు, చాలా మంచి పిల్ల. చూశాక నువ్వే పెళ్లి చేసుకుంటానంటావు. సరే సరే, చూద్దాం. ఏంటి పిల్లోడు బాగా సైలెంట్గా కనబడుతున్నాడు? మా వాడంతా నా పోలికే కనిపిస్తుంది. బాగా అమాయకుడిలా ఉన్నట్టున్నాడు. ఇంతకు ఏం చేస్తుంటావు బాబు? ఓన్గా మెకానిక్ షాప్ ఉంది, బైక్ రిపేర్ చేస్తుంటాను. అయ్యో బాబు, భయపడకు, ఇది మీ ఇల్లే అనుకో.
సరే అమ్మాయిని పిలువు, చూసిన తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం. సరే సరే. అమ్మా ఆద్య, అక్కడివమ్మా. ఈ టైంలో ఇక్కడ ఏం చేస్తున్నారా? ఇట్రా దగ్గరికి రా. నిన్ను? అరే నువ్వు రారా. అరే వీడిని స్కూల్కి వెళ్ళకుండా చెడగొడుతుంది నువ్వే కదా. నీకు పడితే నేట్రా. స్కూల్కి వెళ్ళకుండా ఈరోజు ఎక్కడికి వెళ్ళారా? మళ్ళీ ఈ టైంలో కనిపించారా? హలో హలో మిస్టర్, సెన్స్ లేదా పిల్లని కొడుతున్నావు? ఎవరు నువ్వు? మీరు వెళ్ళండిరా. హలో మేడం, సెన్స్ ఉంది. ఇంతకీ మీరెవరు? తాగేసున్నావా? పైగా పిల్లని కొడుతున్నావు? ఏమన్నా తాగేసున్నానా? అవునే, తాగాను. నా డబ్బులు నా ఇష్టం, నీవి కాదు కదా. పోవే. రే పోరంబకు, మర్యాదగా మాట్లాడు. ఎవడే పోరంబోకం? కొడితే నీ బోల్ట్ లూజ్ అయిపోతాయి. పోవే. నొప్పి లేదు. నేను తిరిగి కొట్టగలను, కానీ కొట్టను. ఎందుకో తెలుసా? నేను పోరంబోకను కాను. అమ్మాయికి ఎవరినైనా ఎదిరించేంత ధైర్యం ఉండాలి, పొగరు కాదు. నీలాగా. ముందు మీరు బయటకు వెళ్ళండి. నానా రా వెళ్దాం. రేయ్ ఏమైందిరా? ఏమైందమ్మా? అసలేమైందమ్మా? అసలు మీ అబ్బాయి చేసిన పనికి నాకు రాత్రి నిద్ర కూడా పట్టట్లేదు. అసలు ఇతను మనిషి కాదు, రాక్షసుడు. అసలేం మాట్లాడుతున్నావు ఆద్య? నేను కరెక్ట్గానే మాట్లాడుతున్నాను నాన్న. ముందు మీరు బయటకు వెళ్ళండి. నానా వెళ్దాం పదా. ఆగరా, అసలేం జరిగిందో తెలుసుకుందాం. ఏమైందా? ఒక అమ్మాయి నన్ను కూడా చూడకుండా నడి రోడ్డు మీద నా చేయి పట్టుకుని ఇష్టం వచ్చినట్టు తిట్టాడు. ఇప్పుడిక్కడ ఏమీ తెలియనట్టు కూర్చున్నాడు. ఏరా, ఆ అమ్మాయి చెప్పిందంతా నిజమా? నేనేం కావాలని చేయలేదు. తనే వచ్చి నన్ను కొట్టి నోటికి ఇష్టం వచ్చినంత మాట్లాడితే చూసి ఊరుకుంటానా? మొత్తం జరిగింది చెప్పొచ్చు కదా. ఏదో నాదొక్కందే తప్పున్నట్టు చెప్తున్నావు. ఏమ్మా, ఒక అబ్బాయిని కొట్టడమే కాకుండా ఇంతలా మాట్లాడుతున్నావు? ఒక అమ్మాయి అని కూడా చూడకుండా నడి రోడ్డు మీద నా జుట్టు పట్టుకుని అవమానించి వెళ్ళిపోయాడు. నేను మాట్లాడితే తప్పు, ఆయన మాట్లాడితే తప్పు కాదు. ఎంతైనా నువ్వు ఈ పోరం బొక్కి తండ్రివే కదా. ఆద్య, ఏయ్, లోపలికెళ్ళు. ఆగరా. వదలనాను. ఆగరా. ఏయ్, బాబు బాబు, నేను మాట్లాడొస్తా, ఆగు. కోపం చూపిస్తే చెడ్డవాడని, ప్రేమ చూపిస్తే మంచివాడని అర్థం కాదమ్మా. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క స్వభావం ఉంటుంది. అది నిజం కాదమ్మా. వాళ్ళ కోపం వెనక్కి గాని, వాళ్ళ ప్రేమ వెనక్కి గాని ఉన్న అసలైన నిజాన్ని చూడగలిగితే ఆ మనిషి ఏమిటో తెలుస్తుంది. మాట అనే వరకు బాగానే ఉంటుంది, ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకునేసరికి జరగాల్సింది జరిగిపోతుంది. నా కొడుకు గురించి ఎవరైనా ఇది అని చెప్తే అది విని గుడ్డిగా నమ్మే మనిషిని కాదు నేను. మావాడు ఏం చేశాడో నాకు తెలియదు గాని వాడు నువ్వనుకున్నంత చెడ్డవాడు కాదు. ఉంటానమ్మా.